హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మగుసాటి. ఈరోజు వీడియోలో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను 9 ఎండుమిర్చి, అలానే మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు తీసుకున్నాను. అదేవిధంగా ఒక కొబ్బరికాయనైతే తీసుకుని చిన్న పీసెస్లా కట్ చేసేసుకున్నాను. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా అయితే పప్పులు వేయించుకోవాలండి, అప్పుడు మాడకుండా ఉంటాయి. పప్పులు అయితే మనం ఎర్రగా వేయించుకోవాలి. మినప్పప్పు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది, కమ్మదనం వస్తుందండి. తర్వాత అయితే ధనియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి పైన తొడుగులు తీసేసి అయితే వేసుకోవాలి. అలానే లాస్ట్లో నువ్వులు వేసుకుంటే ఇంకా కమ్మగా వస్తుందండి పచ్చడి. ఇవైతే మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే వేపించుకున్న ఈ పోపులను అయితే వేసుకోవాలి. అలాగే చిన్న సైజు చింతపండు, చిన్న బెల్లం కూడా వేసుకోవాలి. మనకి టెక్స్చర్ అయితే ఇలా రావాలండి, కొంచెం గరుగ్గా ఉంటే బాగుంటుంది పచ్చడి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుందాం. ఈ పచ్చడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది కదా. అలానే అట్లలోని గారెలోనూ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడైతే ఇది మనకి రెడీ అయిపోయింది కదా, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా చేసుకుందాము. మనం పచ్చడి అంతా ఒక గిన్నె తీసేసుకొని పోపుల కోసం అయితే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని అయితే పోపులు వేసుకుందాం అండి. తర్వాత 2 ఎండుమిర్చి యాడ్ చేద్దాము. అందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ఇంగువ పొడి కూడా వేద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే, అది పోపుల్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ ఆయిల్కి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అంతా యాడ్ అయ్యి. అంతేనండి, కొబ్బరి పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.